హలో గీత, చెప్పు బుజ్జి. ఆకలిగా ఉంది. హోటల్కి వెళ్ళు. బద్ధకంగా ఉంది. మళ్ళీ పడుకో. తిన్నాక చేసే పని అదే గాని ఇప్పుడు తినడానికి ఏమున్నాయి మరి? ఆకుకూరలు. వా, నేను ఫోన్ చేసింది మంత్రి సత్యనారాయణ లైవ్ ప్రోగ్రామ్కా నా పెళ్ళానికా? అవి కూడా తినొచ్చు. నువ్వు వచ్చాక అదే పని చేద్దు గాని. అయినా ఇప్పుడు అవన్నీ వదిలేసాయి. తినడానికి కిచెన్లో ఏమున్నాయో చెప్పు. పల్లీలున్నాయి, తింటారా? నువ్వు వచ్చిన తర్వాత నీకు చట్నీ చేసి పెడతాలే గాని. మీ అమ్మ నాన్న నిన్ను టీవీ ప్రోగ్రామ్ చూస్తూ కన్నారే అంటే నీ దగ్గర ఉన్న ఐడియాలు కాదు, లేనివేమైనా ఉంటే చెప్పు. టిఫిన్ చేసుకుంటారా? చేసుకుంటా. ఈజీ ఐటమ్ ఉంటే చెప్పు. ఉప్మా. ఉప్మా ఏ రాదా? వచ్చులే మాకు. ఉల్లిపాయలేయడం మర్చిపోకు. ఉల్లిపాయ మాకు తెలుసులే. ఉప్మా తిన్నాక కాల్ చేస్తా. ఉంటా, బాయ్. ఓకే బాయ్. గీత, మళ్ళీ ఏంటి? బంగారం, కన్నీళ్ళు రావట్లేదే. అయితే సీరియల్ చూడండి. ఏంటి జోకా? ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు రావట్లేదు. మీరు కోస్తుంది ఉల్లిపాయలేనా? లేదు, బంగాళాదుంపలు. గీత, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మరి కన్నీళ్లు రాకపోవడం ఏంటి? మాకు తెలీదా? నువ్వు ఉల్లిపాయలు అని చెప్పిన తర్వాత కూడా బంగాళదుంపలు కూడా నేను డాష్ గార్డ్లా కనిపిస్తున్నానా? ఏమో. సరే, నీ అనుమానాన్ని అబద్ధం చేయడానికైనా అవి పాయలో దుంపలో ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తా. నేను కట్ చేసింది ఉల్లిపాయలు కాదా, బంగాళదుంపలా? గీతలేని ఒక్కరోజుకి నా మైండ్ దొబ్బిద్దా? ఉప్మా ఉల్లిపాయలు వచ్చేస్తే గుడ్ మార్నింగ్ గీత. ఇప్పుడే లేచారా? ఎలా చెప్పావు? ఇప్పటి వరకు 6 సార్లు కాల్ చేశాను. అదే ఉల్లిపాయలతో బిజీగా ఉన్నాను. ఉల్లిపాయలతోనా? అదే ఊరికే అన్నాను. ఆకలిస్తుందా? ఏంటి, పడుకొని లేగానే తిన్నా అలా ఉంటుందని గుర్తు చేస్తున్నావా? గుర్తు చెప్పైనా తింటారుగా. ఎక్కువైనట్టుంది, కొంచెం తగ్గించు. తగ్గించాలే కానీ ఇంతకీ మీరేమైనా తిన్నారా? ఇంతకీ ఇంట్లో తినడానికి ఏమున్నాయి? ఏమీ లేవు.
ఏమీ లేవా? బాగా ఆకలిగా ఉంది. ఉప్మా చేసుకుంటారా? ఉప్మానా? ఉల్లిపాయలు వేసుకోవడం మర్చిపోకండి. ఉల్లిపాయలా?